రైట్ ఇక తెలంగాణ వెదర్ అప్డేట్ చూస్తే తెలంగాణలో ఎండలు ఏమాత్రం తగ్గడం లేదు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాల కదలిక మందగించడంతో ఎండల ప్రభావం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. మరో 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. తెలంగాణలో ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక తెలంగాణ వెదర్ అప్డేట్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చూస్తున్నాం ఒకవైపు ఆంధ్రాలోనేమో వర్షాలు పడుతుంటే తెలంగాణలో మాత్రం హీట్ వేవ్ అలర్ట్ జారీ చేశారు కొన్ని జిల్లాలకు. ఏంటి అసలు ఈ వాతావరణ పరిస్థితులు, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ అంటే తెలంగాణలో ఆల్రెడీ మనకి వర్ష ఋతువు ప్రారంభమైనప్పటికీ ఏమాత్రం ఎండలు అయితే తగ్గట్లేవు. ఇంకా జూన్ మాసం సగం దాటిపోయినప్పటికీ కూడా ఎండాకాలంలానే కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణలో చాలా జిల్లాల్లో 40 డిగ్రీల పైన నమోదవుతుంది. 40 నుంచి 45 డిగ్రీలు కూడా నమోదవుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ నైరుతి రుతుపవనాలు కదలికలో కొంత మందగించడంతో ఎండల ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పి అధికారుల వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖ హీట్ వేవ్ అలర్ట్ కూడా జారీ చేసింది. దీనికి తగ్గట్టుగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్పారు. గతంలో కూడా ఈ ముందస్తుగానే దీన్ని అంచనా వేసిన వాతావరణ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ రైతులకు పలు సూచనలు చేసింది. తొలకరి వానలకే విత్తనాలు విత్తుకోకండి అని చెప్పి ముందస్తుగానే చెప్పింది. ఇప్పుడు మొన్న వర్షాలకి ఎవరైతే ముందస్తు తొలకరి జల్లులకి వీటన్నిటి కూడా విత్తనాలు విత్తుకున్నారో రైతులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి హీట్ వేవ్ మరొక వారం రోజులు కొనసాగే పరిస్థితి అయితే ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీనివల్ల ఇక్కడ ఎవరైతే ముందు విత్తనాలు వేస్తున్నారో వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆల్రెడీ స్కూళ్లు పాఠశాలలు ఇవన్నీ ప్రారంభమయ్యాయి. ఇవి కూడా ఇంత 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే కనుక విద్యార్థులు కూడా ఇబ్బంది పడే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది. మనకి రైట్, థ్యాంక్ యూ క్రాంతి.